హలో చెర్రీ బ్రో, ఎలా ఉన్నావు? నాకేంటి మనోజ్ బ్రో, సూపర్ గా ఉన్నాను. నువ్వు కూడా మిరాయ్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నట్లు కనిపిస్తున్నావు. అవును చరణ్ బ్రో, ఇన్నాళ్ళు కెరీర్ పరంగా సతమతం అవుతున్న నాకు మిరాయ్ మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కంగ్రాట్స్ మనోజ్ బ్రో. అయితే ఆఫర్స్ బాగా వచ్చుంటాయి కదా, ఇంతకీ ఏమేం సినిమాలు చేస్తున్నావు? మిరాయి తర్వాత అవకాశాలు ఎక్కువగా వచ్చాయి చెర్రీ. ముఖ్యంగా విలన్ రోల్స్ ఎక్కువ అడుగుతున్నారు. మిరాయ్ సినిమాకి తేజ కోసం కన్నా ఎక్కువ మంది నీ కోసమే క్యూ కట్టారు మనోజ్. నీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చావు, మంచి పేరు తెచ్చుకున్నావు. అందుకే మళ్ళీ నిన్ను విలన్ గా చూడాలని అడుగుతున్నారు నిర్మాత. నిజమే చెర్రీ, నాన్నగారు కూడా అప్పట్లో హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల రోల్స్ చేశారు. ఆయనదే నాకు వచ్చినట్లుంది. అవును బ్రో, మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా ఏముంది చెప్పడానికి? విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నట వాచస్పతి అని ఊరికే అన్నారా? నిజమే చెర్రీ, నాకు వచ్చిన విలన్ అవకాశం మామూలుది కాదు, చెబితే షాక్ అవుతావు. ఇంతకీ ఎవరి సినిమాలో విలన్ గా అవకాశం వచ్చింది మనోజ్? చెప్పేస్తున్నా, మెగాస్టార్ చిరంజీవి బాబీ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమాకి